ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రజెంట్ చూసుకుంటే ఇంటింటే ప్రచారం అయితే మాత్రం కొండపల్లి శ్రీనివాసరావు ఆల్రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటు వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది, ఇప్పటికే ఎన్నికలు అయితే మాత్రం దగ్గర పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికలు దగ్గర పడిన పరిస్థితుల్లో ఆయనకి ఎంత మెజార్టీ ఇస్తారో, ఆయన ఏ విధంగా గెలిపించుకుంటారని మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఈ కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా మీరు సహకరిస్తున్నారు, ఆయనకి ఎంత మెజార్టీ ఇస్తారు? మేము ఈరోజు గైబ్నగర్ నియోజకవర్గంలో మరిపిల్లి గ్రామంలో ఇంచుమించి 2000 ఓట్ల మెజార్టీ ఇస్తాం. ఈరోజు కొండలన్నీ తవ్వేశారు, మైనింగ్ అమ్ముకున్నారు. ఈరోజు ఎవరికి పనులు లేకుండా చేస్తారు. ఇంతకుముందు వీళ్ళందరూ ఎస్టీ ఎస్సీ వాళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళి తవ్వుకుండేవారు. తవ్వుకుని వాళ్ళ కూలీనాలు చేసుకునేవారు. వాళ్ళ కూలీనాలు లేకుండా మొత్తం ఈ గ్రామం నుంచి ఎవరు కూలి లేకుండా పని పథకం తప్ప మరి ఇంక రెండో పని లేకుండా చేస్తారు. మొత్తం డబ్బులన్నీ ఈ వైసీపీ నాయకుల అకౌంట్లో పడిపోతున్నాయి. వీళ్ళు పేదలు బతికిన కూలి పట్టుకొట్టి ఈరోజు వైసీపీ నాయకులు అకౌంట్లో వేసుకుంటున్నారు. వాళ్ళు కూలీనాలు లేకుండా వలసలంటే వెళ్ళిపోయి బతుకుతున్నారు. ఈరోజు గైబ్నగర్ నియోజకవర్గం మరిపిల్లి గ్రామాల నుంచి ఇంచుమించి 300 కుటుంబాలైనా వలస గ్రామాలు వెళ్ళిపోయి ఈరోజు ఇంతకుముందు ఆ 300 కుటుంబాలు కొండ మీద బతికేవారు. ఆ కొండ ఆయన దోసుకొని అమ్మించుకొని ఆ మైనింగ్ అంతా అమ్ముకొని వీళ్ళు కూలీనాలు లేకుండా చేస్తారు. అందుకే ఆయన ఎందుకు కావాలనుకుంటారు? ఈరోజు కొత్త క్యాండిడేటు, ఈరోజు మచ్చనేని మనిషి కొండపల్లి శ్రీనివాసరావు గారు తాత తగ్గడి మనవడు. ఈరోజు దమ్మున మగోడు చేయగలడు. గైబ్నగర్ నియోజకవర్గంలో ఏ వరకైనా ప్రజలకి ఎంతైనా న్యాయం చేయగలడనే ఉద్దేశంతో మరిపిల్లి గ్రామం నుంచి అందరూ బ్రహ్మరథం పట్టి ఊరంతా పువ్వులతో ఆరతలతో బొట్టులతో ఊరంతా నిండిపోయి ఊరంతా తిప్పి తీసుకొచ్చారు. ఈరోజు అతనికి ఈరోజు అడ్డు లేదు. ఈరోజు గైబ్నగర్ నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలుస్తాడు ఆయన. ఈరోజు మరి అతనికి అడ్డేట్ లేదు. ఇంకా వాళ్ళు ఎంత డబ్బు పంచినా మందు పంచినా పంచినా డబ్బులు తీసుకుంటారు, కానీ ఎవరు ఓటు వేయడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే కడుపు మీద కొట్టాడు ఆయన. బీపీ మీద కొడితే ఎవడైనా కాస్తారు, కానీ కడుపు మీద కొడితే ఎవరు కాయలేరు. కొండపై ఆ తాత ఎలా చేస్తాడో శ్రీనివాసరావు చేస్తారని నమ్మకంతోనే ప్రతి క్యాండిడేట్ కూడా ప్రతి కూలివాడు కూడా ఈరోజు బయటకు వచ్చి నాకు కొండపల్లి శ్రీనివాసరావు గారే కావాలి, బొత్స అప్పలరసి గారు మాకు అక్కర్నొద్దు అని చెప్పి బయటకు వచ్చి అందరూ దండం పెట్టుకొని వాళ్ళకి ఆర్తలు ఇచ్చి పూల దండతో ఊరేగించుకొని తీసుకెళ్లారు. ఈరోజు చాలా బాగుంది. ఈ మరిపిల్లే కాదు, ఈరోజు మదపాడు చేసాము, తర్వాత యమగుమ్మడం చేసాము, తర్వాత బూడిపేట చేసాము, దావలపేట చేసాము, వెంకటాపురం చేసాము, నెక్స్ట్ లోక్స్ కూడా వెళ్తాం. ప్రతి గ్రామాలు ఏ గ్రామం వెళ్ళే సరే బ్రహ్మరథం పెట్టి ప్రతి ఒక్క లైన్ వాళ్ళకి ఓటు వేయము. వాళ్ళు ఈరోజు ధాన్యం గింజలు అమ్మితే ఎవరికి రానికంటే ఆ వైసీపీ నాయకులు 10 కేజీల నుంచి 5 కేజీల నుంచి 10 కేజీలు ఒక్క కింటాకి తీసుకున్నారు. ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఏ నాయకుడికి ఎక్కడికి వెళ్తే అయిపోయిందమ్మా దానిని తడిచిపోయామ్మా అవి ఇవి అని చెప్పారు, కానీ ఏ రోజు కూడా ఎవరు పట్టించుకొని నాదుడు లేడు. ఏ నాయకుడికి వెళ్ళా ఒప్పుకోలేదు. ఈరోజు జనాలు అందుకే తిరగబడి వాళ్ళు ఎంతైనా సరే తీసేయడానికి నెట్టుకున్నారు. యువకుడు తర్వాత వచ్చి విదేశాల్లో చదువుకున్నాడు. కొన్ని లక్షల ప్యాకేజ్ వదులుకొని ప్రజాసేవ కోసం ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆయన అభ్యర్థిగా గైబ్నగర్ పంపించడం జరిగింది. అయితే ఆయనే ఎందుకు కావాలి అనుకుంటే టీడీపీకే కాదండి, యావత్తు గైబ్నగర్ నియోజకవర్గం మొత్తం 140 పంచాయతీలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకీభవించారు సార్. ఎందుకంటే అప్పలరసి గారు ఉన్నారంటే ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఒకసారి పోయారు, ఒకసారి 2 సార్లు గెలిచారు. అయితే మొదటిసారి పనితీరు బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈసారి మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్లో అప్పలరసి గారి పనితీరు అనేది ఖచ్చితంగా 100% బాగోలేదని చెప్పాలి సార్. కారణం ఏంటంటే గజపతినగరం నుంచి పోర్ల రోడ్డు, ఆ రోడ్డు శాంక్షన్ చేశారు ఎలక్షన్ ముందు. హడావిడిగా తయారు చేసి మధ్యలో మెట్లతో వదిలేశారు. పోనీ గజపతినగరం నుంచి అక్కడ లింగంలోలస నుంచి వయ్య తుమ్మకాపల్లి లోగిస కింగు మీద మళ్ళీ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు అయితే కనెక్షన్ చేశారు, కానీ ఎలక్షన్ ముందు రాత్రి హడావిడి పనులు చేసి జనాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అభివృద్ధి చేయడం తప్ప అనట్లేదు. అభివృద్ధి అనేది త్వరగా చేయగలగాలి, ప్రజలకు ఇబ్బంది పడేటట్టు చేయకూడదు ఒకటి. రెండో విషయం ఏంటంటే భూ కబ్జాలు అనేవి పెరిగిపోయాయి సార్. నిన్న కాకుండా మొన్న కోరపు కొత్త వలసలో అప్పలరసి గారు వెళ్తే కనీసం ఊరు పొలిమేరలో కూడా ఆయన కారు దిగనక్కడ చేస్తారంటే ఆయన పరిస్థితి చూడండి. సో ఆయన వ్యక్తిగతంగా అన్నం కాదు, కానీ వ్యవస్థ పరంగా పార్టీ పరంగా ఆయన ఫెయిల్. ఈసారి మొదటిసారి బాగుంది కాబట్టి ఆయన పనితీరుని కూడా అందరూ మెచ్చుకున్నారు. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పనితీరు బాగోలేదు. అందుకు ప్రతి ఒక్కరు ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది, మొబైల్లో ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తున్నాడు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. వాట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మిగతా నాయకులు ఏం పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చదువు లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో ఏం జరుగుతుందో చూస్తుంది సార్. ఇప్పుడు ఆన్లైన్ నేను ఏం మాట్లాడుతున్నా యూట్యూబ్లో కనబడడం జరుగుతుంది.
టెక్నాలజీ పెరిగింది. మనం ఇంకా ఏదో రంగస్థలం రాజకీయం చేద్దాం అవ్వదు. ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. గజపతినగరం నియోజకవర్గం అయితే శ్రీనివాస గారు 20 నుంచి 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపు తథ్యం. మీరు చెప్పండి అండి, ఈరోజు చూసుకుంటే నియోజకవర్గంలో ఈయన ఎందుకు ఎన్నుకోవాలనుకుంటారు? ప్రజెంట్ కొండపల్లి ఫ్యామిలీకి ఎందుకు మళ్ళీ పట్టం కడదాం అనుకుంటారు? ఎడ్యుకేషన్ ఉన్న ఆయన, మంచి విద్యావంతుడు, మచ్చలేని మనిషి, తాతకు తగిన తనయుడు, మనవడు. అందువల్ల అందరం కొండపల్లి శ్రీనివాస్కే సపోర్ట్ చేస్తాం. మరి ప్రజెంట్ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు మీరు ఎన్నుకోరు? మేము ఫస్ట్ నుంచి కూడా టీడీపీ శ్రీనివాస్ మంచోడని శ్రీనివాస్నే ఎన్నుకుంటాను. అది అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఈయనకే ఎందుకు ఇంత క్రెడిబిలిటీ మీరు ఇస్తున్నారు? ఈయన ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా మెరుగైన స్థితికి తీసుకెళ్లారు. అతను పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా అన్యాయంగా చేశారు రాష్ట్రాన్ని. ఎడ్యుకేషన్ ఉన్న యూత్కి యువకులకి అవకాశం ఇస్తే మంచిదని శ్రీనివాస్ గారికి ఆలోచించి మా గీతన నియోజకవర్గంలో సీట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చిన వ్యక్తికి సీట్ ఇస్తే అభివృద్ధి బాగా చెందుతుందని ఎన్ఆర్ఐ చేసిన అభ్యర్థి అతను అక్కడ ఆస్తి వదులుకొని వచ్చి ఇక్కడ ప్రజల గురించి చాలా కష్టపడి ఈ గైతంగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ చాలా దొంగ దోపిడీ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. దాన్ని అరికట్టాలంటే చదువుకున్న యువకులు, చదువుకున్న యువతలో ఉండాలని ముందు శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో ప్రతి యువకులు కూడా శ్రీనివాసరావు గారిని ముందు స్థాయికి తీసుకొచ్చి అతను మెజార్టీతో గెలిపించుకొని మన గైతనగరం, మన జిల్లా, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రాన్ని అప్పచెప్తే మళ్ళీ మన జీవితాలు మనం బాగుంటామని ఒక ఆశతో చాలా ఆలోచించి సీట్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారు చదువుకున్న వ్యక్తి, అతని వ్యక్తి సూచనలతో నడుస్తే బాగుంటుందని ఆలోచించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గం ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా కొండపల్లి శ్రీనివాసరావుకి పట్టం కొడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం ఆయనకి మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా మేమైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతాం. ఆయన తాతల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇంతకు మునుపు అయితే మాత్రం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈయన కూడా అదే శైలిలో అయితే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మాకైతే నమ్మకం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, గజపతినగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.